వరంగల్ నగర పరిధిలో ఏనుమామల ప్రాంతంలో ఐలమ్మ నగర్, సుందరయ్య నగర్, ఎన్టీఆర్ నగర్, ఎస్ఆర్ నగర్, మార్చ్ నగర్ ప్రాంతాల్లో నిరుపేద వృద్ధులకి స్నేహగీతం ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో చలికాలం దుప్పట్లు సుమారు 220 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్నేహగీతం అడ్మిన్ దుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కులమతాలకు అతీతంగా ముఖపరిచయం లేని ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గతంలో నిత్యావసర సరుకులు, వృద్ధులకి, వితంతువులకి బట్టలు పంపిణీ, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, ఈ రోజు వృద్ధులకి, వికలాంగులకి దుప్పట్ల పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు స్నేహగీతం ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. సంవత్సరాల కొద్ది వచ్చి ఉంటే అయిపోతుంది. భయం ఇంకా మధ్యలో వస్తలేదు, మధ్యలో అన్ని సెట్ చేసి వస్తాం, మధ్యలో ఏదో ఒకటి చేద్దాం. వస్తారు ఇంకా ఎక్కడెక్కడ అయితే ఇది సుందరనగర్లో చాలా మంది ఎక్కువ ఉంటారని వృద్ధులకి, ముసలోళ్ళకి ఒక 70 నుంచి 80 ప్లాన్ చేసి నాయకత్వం మొత్తం చేసి అందరూ కూడా వేరే రాష్ట్రానికి షిఫ్ట్ పంపడం తక్కువ పడుతుంది. నెక్స్ట్ తోకల సరోజన మరిదొడ్ల కళావతి చూడే అన్న చూడండి అనసూయ కలువాల సుశీల ఇమ్మడి చెట్టు చూడమ్మ చూడు పట్టుకోండి సీన్ అమ్మ, మీరు జరగండి అమ్మ, సైడ్ ఉండండి, జరగండి అమ్మ కొంచెం. అన్న నమస్కారం, దగ్గర ఉండాలి ఉండాలి కాదు మరి నీకు ఎత్తి నువ్వు అన్న చూడండి అన్న, అన్న జరిగా అన్న చూడన్న అన్న మంచి చూడు భాస్కర్. స్నేహగీతము ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల కాడి నుంచి ఈ ఫేస్బుక్ ఫ్రెండ్స్ గ్రూప్ను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. కులమతాలకు అతీతంగా స్నేహమే గొప్పదని చెప్పే పద్ధతిలో ఈ గ్రూప్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ గ్రూపు ఇప్పటికీ ఏర్పడ కాడి నుంచి 3 ఈవెంట్లు కూడా జరుపుకోవడం అనేది జరిగింది. ఇందులో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పిన లక్ష్యంతో గతంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కావచ్చు, దాంతోపాటు అన్నదానం చేయడం కావచ్చు, ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఈరోజు వరంగల్ నగరంలో ఉండబడే ఉరికివాడ ప్రాంతాల్లో నిరుపేదలైన వృద్ధులకి దుప్పట్ల పంపిణీ చేయాలని చెప్పని ఆలోచనతో చెప్పడంతో ఫేస్బుక్లో ఉండబడే అందరూ ఫ్రెండ్స్ కూడా పెద్ద ఎత్తున సమీకరించి ఆర్థిక సహాయం చేసి సుమారు ఈరోజు వరకు 220 దుప్పట్లు పంపిణీ చేయాలని చెప్పని ఇవ్వడం అనేది జరిగింది. 2వ విడత కూడా కార్యక్రమాన్ని కూడా మళ్ళీ 2 రోజుల్లో ప్రారంభిస్తాం. ఏదేమైనా ఇట్లాంటి సహాయ సహకారాలు అందించే విధంగా ఈరోజు ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అని చెప్పంటే ఇది కుల మత ప్రాంతాలకు అతీతంగానే ఈరోజు ఏపీ నుంచి, కొంతమంది తెలంగాణ నుంచి, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పంటే దీనికి
చాలా ఉదార స్వభావంతో స్నేహగీతము స్నేహం అంటే అలా ఉంటుందని చెప్పిన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అందరూ సహకారం అందించడం జరిగింది. ఏదేమైనా రేపు భవిష్యత్తులో కూడా జరగబోయే అన్ని సహాయ సహకారాలకు సేవా కార్యక్రమాలు కూడా అందరూ సహకారం చేయాలని చెప్పి కూడా ఇది అందరూ వీక్షించి ఈరోజు నిజమైన పేదలకి ప్రాంతాల్లో వృద్ధులకి పంపిణీ చేయడం జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి వృద్ధుల్ని ఎంపిక చేసుకుని పేదల ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని కూడా చేయడం జరిగింది. తప్పకుండా మీరంతా కూడా సహకారం చేయాలని చెప్పి కూడా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సహకారం చేసిన వాళ్ళని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ పంపించారు? ఈరోజు దుప్పట్లకు సంబంధించి వరంగల్ ప్రాంతంలో ఉండే గ్రేడ్ మార్కెట్ ప్రాంతంలో ఉండే సుందరయ్య నగరు, ఐలమ్మ నగరు, కాల్మార్క్స్ నగరు, ఎన్టీఆర్ నగరు, ఎస్ఆర్ నగరు ఈ ప్రాంతాల్లో గుడిసెవాసుల ప్రాంతాలు కనుక ఈ ప్రాంతాల్లో పేదలు వృద్ధులు బాగా ఉంటారు కనుక వీళ్ళందరికీ పంపిణీ చేయడం జరిగింది.